Welcome back to the channel. 9 episodes, full action, betrayals, emotional moments, Dire Tombs horror, Lucas drama, Jasmine final test, and Note identity retirement tarvata. The beginning after the end, season 2, episode 10. Finally, ఆర్థర్ లేవెన్కి ఎపిసోడ్ 4 తర్వాత దొరకని ఒక థింగ్ ఇస్తుంది. ఒక నార్మల్ డే. లేదా నార్మల్గా స్టార్ట్ అయ్యే ఒక డే. ఆర్థర్ ఇప్పుడు కీరస్ అకాడమీ జాయిన్ అవటానికి రెడీ అవుతున్నాడు. కానీ అకాడమీ ఎన్రోల్మెంట్ కన్నా బిగ్గర్ ప్రాబ్లం తన ముందుంది. అది తన బిలవెడ్ లిటిల్ సిస్టర్ ఎలినార్ బర్త్డే గిఫ్ట్. ఎస్, అదే కరెక్ట్. ఫార్మర్ కింగ్ గ్రే, ఒక ఎంటైర్ వరల్డ్ రూలర్, డయర్ టూమ్ సర్వైవర్, ఎస్ క్లాస్ బీస్ట్ డెస్ట్రాయ్ చేసిన ఫైటర్, ఇప్పుడు స్ట్రెస్ అవుతున్నాడు తన చెల్లికి బర్త్డే ప్రెజెంట్ ఏమివ్వాలో అని. అండ్ ఆనెస్ట్లీ ఇది అడోరబుల్. విన్సెంట్ హెల్ప్తో ఆర్థర్ ఫైనలీ కంట్రీలో మోస్ట్ బ్రిలియంట్ ఇన్వెంటర్ని కలుస్తాడు, గిడియన్. కానీ ఆ మీటింగ్ సింపుల్ బర్త్డే గిఫ్ట్ కోసం స్టార్ట్ అయినా ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి ఎంటైర్ వరల్డ్ ఫ్యూచర్ని మార్చీస్ రెవల్యూషన్తో ఫినిష్ అవుతుంది గిడియన్. లెజెండరీ ఆర్టిఫిసర్, దీకాతంలో గ్రేటెస్ట్ ఇన్వెంటర్. అండ్ అతను ఆర్థర్కి చెప్పే ఇన్ఫర్మేషన్ స్మాల్ కాదు. సీజన్ ఫినాలే ముందు మన స్టోరీ మొత్తాన్ని కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూసేలా చేస్తుంది. సీజన్ 2 టోటల్ 12 ఎపిసోడ్స్. ఫినాలే జూన్ 17, 2026. ఈ ఎపిసోడ్ తర్వాత ఓన్లీ 2 ఎపిసోడ్స్ లెఫ్ట్. సో టుడే మన ఛానల్లో మనం బ్రేక్ డౌన్ చేస్తాం ఎవ్రీథింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్, సీజన్ 2 ఎపిసోడ్ 10, ద ఇన్వెంటర్. లైక్ బటన్ హిట్ చేయండి, సబ్స్క్రైబ్ ఇఫ్ యూ న్యూ. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సూపర్ ఫాస్ట్ రీక్యాప్. ఎపిసోడ్ 9, వన్ లాస్ట్ టెస్ట్. మెంటార్ స్టూడెంట్ రిలేషన్షిప్కి ఇమోషనల్ ఫేర్వెల్. గిల్డ్ ఒఫిషియలీ నోట్ అలియాస్ని రిటైర్ చేసింది. ఆర్థర్ ఆ లాస్ని ఎక్స్చేంజ్ లాగా చూశాడు. నోట్ని లూజ్ అయి ఎలైజా లాంటి రియల్ ఫ్రెండ్ని పొందదు. జాస్మిన్ ఫైనల్ స్పార్ ఇచ్చింది, ఫుల్ పవర్, ఫుల్ ఇంటెంట్. ఆర్థర్ తన మెంటార్కి అగెయిన్స్ట్ అడాప్ట్ అయ్యాడు. జాస్మిన్ ఎప్పుడు చూపించని ఫినిషింగ్ మూవ్ యూజ్ చేసి ఫైట్ ఎండ్ చేసింది. తర్వాత తన వర్డిక్ట్ ఇచ్చింది, ఆనెస్ట్గా, డైరెక్ట్గా. అండ్ ఫైనల్గా 2 వర్డ్స్ చెప్పింది, ఐఎమ్ ప్రౌడ్. ఆ మూమెంట్తో అడ్వెంచరర్ ఆర్క్ కంప్లీట్గా క్లోజ్ అయింది. ఆర్థర్ లేవెన్ ఇప్పుడు ఫార్వర్డ్ వాక్ చేస్తున్నాడు. నో అలియాస్, నో సేఫ్టీ నెట్. జాస్మిన్ ఇచ్చిన ప్రతి లెసన్తో. ఎపిసోడ్ 10 అకాడమీ స్టార్ట్ అవుతుముందే అన్ఎక్స్పెక్టెడ్గా స్మాల్ అండ్ హ్యూమన్ మూమెంట్తో ఓపెన్ అవుతుంది. ఆర్థర్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ అకాడమీ ఎంట్రన్స్ కాదు, తన లీటల్ సిస్టర్ ఎలీనార్ బర్త్డే ప్రెజెంట్. ఎలీనార్ సీజన్ మొత్తం వార్మ్ ప్రెజెన్స్ లాగా ఉంటుంది. ఎపిసోడ్ 4 షాపింగ్ ట్రిప్లో ఉంది. ఎపిసోడ్ 3లో ఆర్థర్ ఐలాండ్ నుంచి రిటర్న్ అయ్యాక వెయిట్ చేసింది. ఫ్యామిలీ లైఫ్ బ్యాక్గ్రౌండ్లో ఆల్వేస్ ఉంటుంది. స్పాట్లైట్ ఎక్కువ రాదు, కానీ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఇప్పుడు తన బర్త్డే వచ్చింది. ఆర్థర్కి ఎంటైర్ కింగ్ లైఫ్ మెమరీస్ ఉన్నాయి. అరాచ్నేని ఫేస్ చేశాడు. ఎస్ క్లాస్ గార్డియన్స్ని డిఫీట్ చేశాడు. పొలిటికల్ బెట్రేయల్స్ సర్వైవ్ అయ్యాడు. కానీ తన చెల్లికి పర్ఫెక్ట్ గిఫ్ట్ సెలెక్ట్ చేయడం మాత్రం ఇంపాసిబుల్. మిషన్ లాగా అనిపిస్తుంది. అదే ఈ ఎపిసోడ్లో బెస్ట్ క్యారెక్టర్ మూమెంట్. ఎందుకు అంటే ఇది ఆర్థర్ క్యారెక్టర్కి 100% ట్రూ. ఫైట్ చేయడం తెలుసు, లీడర్షిప్ తెలుసు, పాలిటిక్స్ తెలుసు. కానీ తను ఆల్మోస్ట్ వరల్డ్లో అందరికన్నా ఎక్కువ ప్రేమించే తన చెల్లి కోసం రైట్ గిఫ్ట్ కనుక్కోవడం, అది అన్ని ఛాలెంజెస్ కన్నా కష్టం. ఆర్థర్ ఫస్ట్ ఎలైజాని అడుగుతాడు. ఎలైజాకి ఐడియా లేదు. తర్వాత విన్సెంట్ హెల్స్టేని అప్రోచ్ అవుతాడు. విన్సెంట్ మళ్ళీ యూస్ఫుల్ కాంటాక్ట్ ప్రూవ్ చేస్తాడు. ఆర్థర్ కోసం గిడియన్తో మీటింగ్ అరేంజ్ చేస్తాడు. గిడియన్ బస్టియస్, ఫార్మర్ ఎక్సైరస్ అకాడమీ ప్రొఫెసర్. డీకాథన్ గ్రేట్. ఎలియానర్ బర్త్డే కోసం గెడ్డీన్ ఆర్థర్కి ఒక స్పెషల్ బ్రేస్లెట్ ఇస్తారు. సింపుల్ బ్రేస్లెట్ కాదు, ఫైర్ అండ్ వాటర్ యాఫిలిటీ, మనని సీల్ అండ్ రెగ్యులేట్ చేయడానికి స్పెసిఫిక్లీ క్రాఫ్ట్ చేసిన ఆర్టిఫాక్ట్. ఎలియానర్ డ్యూయల్ ఎలిమెంట్ల యాఫినిటీ కోసం డిజైన్ చేశారు. అది ప్రజెంట్ ఎలియానర్ కోసం కాదు, ఫ్యూచర్ ఎలియానర్ కోసం. ఒక మెసేజ్లా ఉంటుంది, నేను నువ్విప్పుడు ఎవరో కాదు, నువ్వు ఫ్యూచర్లో ఏం అవ్వబోతున్నావో అది చూస్తున్నా. ఎలినార్కి ఈ గిఫ్ట్ అబ్సల్యూట్లీ నచ్చుతుంది. ఆర్థర్ ఫేస్లో ఇమీడియట్ రిలీఫ్ కనిపిస్తుంది. బర్త్డే డిలమా ఫైనలీ సాల్వ్ అయింది. కానీ బర్త్డే గిఫ్ట్ యాక్చువల్ రీజన్ కాదు గిడియాన్ ఇంపార్టెంట్ అవడానికి. రియల్ రీజన్ అతను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్.
ఆర్థర్ గిడియాన్తో కలిసి డికాథియస్ కన్స్ట్రక్షన్ ఫెసిలిటీకి వెళ్తాడు. డికాథియస్ ఒక జయంట్ స్టీమ్ షిప్. మన అండ్ మ్యాజిక్ మీద రన్ అయ్యే వరల్డ్లో మెకానికల్ సీ ట్రావెల్ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్. ఒక వెజల్. నాట్ జస్ట్ సీస్ క్రాస్ చేయడానికి, బియాండ్ నోన్ కాంటినెంట్ రీచ్ అవడానికి. అండ్ ఇక్కడ ఎపిసోడ్తోనే కంప్లీట్గా మారిపోతుంది. వార్మ్ ఫ్యామిలీ ఎపిసోడ్ నుంచి హెవీ వరల్డ్ బిల్డింగ్ ఎపిసోడ్గా షీ ఫీచరింగ్ అవుతుంది. ఎందుకు అంటే గిడియన్ ఆ షిప్ని అకాడమిక్ క్యూరియాసిటీ కోసం బిల్డ్ చేయట్లేదు, ఒక స్పెసిఫిక్ కంటింగెన్సీ కోసం, ఒక స్పెసిఫిక్ థ్రెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. న్యూ కంటినెంట్, సింపుల్ అన్చార్టెడ్ ల్యాండ్ కాదు. డికాథెన్ సీనియర్ లీడర్స్ విడియాన్తో సహా ఇయర్స్ నుంచి సీక్రెట్గా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తున్న కాంటినెంట్. ఓన్ సివిలైజేషన్ ఉంది, ఓన్ మ్యాజిక్ ఉంది, ఓన్ రూలర్స్ ఉన్నారు, ఓన్ పవర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆర్థర్ అక్కడే తెలుసుకుంటాడు ఈ వరల్డ్లో ఇంకా బిగ్గర్ ప్రాబ్లం అన్ఫోల్డ్ అవుతుందని. ఎపిసోడ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అదే. డికాథియస్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఆర్థర్ అండ్ గిడియాన్ మధ్య కాన్వర్సేషన్. అదే ఫినాలే ఎనర్జీ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. గిడియాన్ కేర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. న్యూ కాంటినెంట్ పేరు అలాక్రియా. అండ్ అలాక్రియా డిస్టెంట్ సివిలైజేషన్ మాత్రమే కాదు, ఎక్స్పాన్షనిస్ట్ సివిలైజేషన్, మిలిటరైజ్డ్ సివిలైజేషన్. వాళ్ళకి డికాథెన్ ఎగ్జిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు, లొకేషన్ తెలుసు, పొలిటికల్ స్ట్రక్చర్ తెలుసు, డిఫరెంట్ రేసెస్ తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళని సంథింగ్ ప్రిపేర్ చేస్తున్నారు, సంథింగ్ బిగ్, సంథింగ్ డేంజరస్. ఆర్థర్ ఇమీడియట్గా సీరియస్నెస్ అర్థం చేసుకుంటాడు. ఎందుకు అంటే కింగ్ గ్రేగా తన ప్రీవియస్ లైఫ్లో కాంక్వెస్ట్ అంటే ఏంటి అని తెలుసు. ఆర్గనైజ్డ్ సివిలైజేషన్ వార్ ప్రిపేర్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు. అతనికిది యాబ్స్ట్రాక్ట్ ఫ్యూచర్ థ్రెట్ లాగా కనిపించాడు. టిక్కింగ్ క్లాక్ లాగా కనిపిస్తుంది అకాడమీ. అడ్వెంచర్డ్ వర్క్, లూకస్, టెస్సియా రీయూనియన్, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ ఆ ఆర్థర్ ఫౌండేషన్ బిల్డ్ చేసాయి. అండ్ ఇప్పుడు అతను తెలుసుకుంటాడు ఆ ఫౌండేషన్ దీనికోసం అని. జస్ట్ స్ట్రాంగ్ అవడం కోసం కాదు, హైరార్కీ క్లైమ్ చేయడం కోసం కాదు, ఓషన్ అక్రాస్ నుంచి వస్తున్న డేంజర్ కోసం రెడీ అవడం కోసం. రిపోర్ట్స్ ప్రకారం ఫ్యూచర్ అటాక్ పర్పస్ ఏంటి అంటే నాన్ హ్యూమన్ రేసెస్ని ఎలిమినేట్ చేయడం, డికాథెన్ని సబ్మిషన్లో పెట్టడం, హై సావరెన్ ఆఫ్ అలాక్రియా అథారిటీ ఎస్టాబ్లిష్ చేయడం. ఆర్థర్ గిడియాన్ ఫెసిలిటీ నుంచి బయటకు వస్తున్నప్పుడు గ్రీఫ్తో కాదు, స్పెసిఫిక్ ఛాలెంజ్, డిటర్మినేషన్తో కాదు, ఎంటైర్ వరల్డ్ షేప్ గురించి స్ట్రాటజిక్ అవేర్నెస్తో బయటకు వస్తుంది. అండ్ అప్పుడే టిబాతే మళ్ళీ పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ చూపిస్తుంది. గిడియాన్ ఫెసిలిటీ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఆర్థర్ యాక్సిడెంటల్గా ఫ్యూచర్ జైరస్ అకాడమీ ప్రొఫెసర్తో కొలైడ్ అవుతాడు. ఆ ప్రొఫెసర్ ఫుల్ డ్రంక్ స్టేట్లో ఉంటుంది. స్ట్రీట్ కార్నర్లో స్టంబుల్ అవుతూ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సీన్ ఇమీడియట్గా ఫన్నీగా ఉంటుంది. అండ్ జైరస్ అకాడమీ ప్రొఫెసర్స్ కూడా ఆర్డినరీ హ్యూమన్స్ అని రిమైండ్ చేస్తుంది. వరల్డ్ ఎండింగ్ థ్రెడ్ డిస్కషన్ తర్వాత వచ్చిన పర్ఫెక్ట్ టోనల్ కాంట్రాస్ట్ ఇది. హెల్స్టీ మ్యానర్కి రిటర్న్ అయ్యాక ఆర్థర్ అండ్ ఎలైజా ఫైనలీ జైరస్ అకాడమీ యూనిఫామ్స్ రిసీవ్ చేస్తారు. సేమ్ టైంలో సిటీ వేరే సైడ్ టెస్సియా తన యూనిఫామ్ రిసీవ్ చేస్తుంది. లూకస్ తన యూనిఫామ్ రిసీవ్ చేస్తాడు. క్యాథ్లిన్ కూడా రెడీ అవుతుంది. ఫిజికల్గా వెయిటింగ్ కంప్లీట్ అయింది అని ఇండికేట్ చేస్తుంది. And that was your complete breakdown of The Beginning After the End Season 2, Episode 10, The Inventor. కింగ్ గ్రే బర్త్డే ప్రెజెంట్ దగ్గర స్టక్కవడం గిడియన్, డికాథెన్ గ్రేటెస్ట్ ఇన్వెంటర్. 12-year-oldలో తన ఇంటెలెక్చువల్ ఈక్వల్ని కనుక్కోవడం ఎలెనార్, ఫ్యూచర్ కోసం క్రియేట్ చేసిన బ్రేస్లెట్, డికాథెస్ స్టీమ్ షిప్. అలాక్రియా రివీల్, ఎంటైర్ వరల్డ్ లెవెల్ థ్రెట్, డ్రంక్ ప్రొఫెసర్, యూనిఫార్మ్స్. అండ్ ఫైనలీ అకాడమీ రియల్గా స్టార్ట్ అవడం. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి ఆర్థర్. అలాక్రియా గురించి తెలుసుకున్నాక అకాడమీని డిఫరెంట్గా అప్రోచ్ చేస్తాదా? ఎలెనార్ బ్రేస్లెట్ మీకు కూడా మోస్ట్ ఆర్థర్ లేవెన్ గిఫ్ట్ లాగా అనిపించిందా? థాట్ఫుల్గా, ఫ్యూచర్ ఓరియంటెడ్గా అండ్ బర్త్డే గిఫ్ట్కి కొంచెం ఓవర్ ఇంజనీర్డ్గా? కామెంట్స్లో డ్రాప్ చేయండి. ఓన్లీ 2 episodes లెఫ్ట్. ఎవ్రీ కామెంట్ మ్యాటర్స్. లైక్ ఇవ్వండి ఛానల్కి, హ్యూజ్ సపోర్ట్. అండ్ ఫైనల్ 2 episodes కవరేజ్ కావాలి అంటే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎపిసోడ్ 11 June 10th రిలీజ్. సీ యూ దెన్ గైస్. Yeah.